మత్తయి సువార్త 2:2 యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఒక అద్భుతమైన కార్యము జరిగింది. ఈ లోకములో ఎన్నెన్నో ఆశ్చర్యాలు, ఎన్నో వింతలు ఈ లోకమందు కనబడుచు ఉంటవి. కొన్ని చెట్లలో వింతైనటువంటి చెట్లు, పక్షులలో వింతైన పక్షులు. సముద్రాన్ని చూస్తే చాలా వింతగా కనబడుతుంది. అలాగే లోకములో, సృష్టిలో అనేక వింతలు. అన్ని వింతల కంటే గొప్ప వింత ఏమిటంటే ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, సూర్యుణ్ణి, నక్షత్రాల్ని, చంద్రుణ్ణి, సకలమైనటువంటి సృష్టిని కలుగా చేసిన, సృష్టించిన సృష్టికర్త ఈ భూలోకములో నరుడుగా జన్మించారు. అన్ని వింతల కంటే గొప్ప వింత. ఈ లోకములో దేవుడు జన్మించారు, సృష్టికర్త ఈ లోకములో జన్మించారు. అందుకనే క్రిస్మస్ అనబడేటువంటి పండుగ ఎవరు చేయాలి? క్రైస్తవులు చేయాలా? అందరూ చేయాలా? సృష్టికర్త అందరికి సంబంధించిన ఆయన, కొందరికి సంబంధించిన ఆయన. అందుకనే క్రిస్మస్ అనబడే పండుగ పల్లెయందు క్రిస్మస్, పట్టణమందు క్రిస్మస్, దేశమంతా క్రిస్మస్, లోకమంతా క్రిస్మస్. చిన్నవారి క్రిస్మస్, పెద్దవారి క్రిస్మస్, పేదవారి క్రిస్మస్, గొప్పవారి క్రిస్మస్. ప్రియులార, క్రిస్మస్ అనేది అందరూ ఆచరించుచున్న పండుగ. ఒకవేళ తెలియని కాలంలో యేసు మా దేవుడు కాదనుకోవచ్చు. ఈ లోకములో జన్మించింది సృష్టికర్త. సృష్టికర్త ఎడిగో ఉయ్యాలో శిశువుగా నున్నాడు, ఉయ్యాలో. సృష్టికర్త ఎడిగో శిశువుగా నున్నాడు, పరలోక దేవుండు ధరణిపై పుట్టెను, పరలోక దేవుండు ధరణిపై పుట్టెను. యేసు మహారాజుకు ఎవరు జన్మించారు? పరలోక దేవుండు ఉయ్యాలో ధరణిపై పుట్టెను. ధరణిపై ఎవరు పుట్టారు? పరలోకమందున దేవుడు పుట్టారు. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అనే దేవుడు పుట్టారు. మనల్ని తల్లి గర్భములో ఉండగా కలుగజేసే దేవుడు భూలోకములో జన్మించారు. దేవుడు నరుడుగా జన్మించారు. దేవుడు ఓ చిన్న బాలుడుగా మరియ గర్భములోకి వచ్చేసారు. పశువుల పాకలో, పొత్తి వస్త్రముల చేత పశువుల తొట్టిలో ఉన్నారు. ఎంత ఆశ్చర్యం, ఎంత విచిత్రం! ఏమీ ఎరుగునట్లుగా చిన్ని చిన్ని కళ్ళు, చిన్ని ముఖం, కడుపులో నుంచి బయటకు వచ్చిన శిశువు ఎంత ఉంటారు చెప్పండి? యేసువారే చిన్ని చిన్ని కళ్ళు, చిన్ని చెవులు, చిన్ని ముక్కు, చిన్ని నోరు, ఆ పాదాలు, ఆ వ్రేళ్ళు. ఎంత విచిత్రం! దైవజనుడు అన్నారు, ఏనుగు చీమ కాగలదా? ఏనుగు చీమ అయిందంటే ఎంత ఆశ్చర్యం! ఏనుగు చీమ కాలేదు, కానీ దేవుడు నరుడుగా ఈ లోకానికి వచ్చారు. దేవుడు అంటే ఎంత ఎత్తుంటారు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నారు దేవుడు. దేవుని కట ఆకాశము సింహాసనమట. ఆకాశములో ఆయన కూర్చుంటే ఆయన పాదాలు వచ్చి భూమి మీద తగులుతాయట. అంత ఎత్తు. ఎవరెస్ట్ శిఖరమే అంత ఎత్తుంటే, ఆకాశం అంత ఎత్తు అయితే వాటిని చేసినటువంటి దేవుడు ఇంకెంతగా ఉంటారు? సూర్యుడు అంత వెలుగుతూ ఉంటే దేవుడు ఇంకెంత వెలుగుతూ ఉంటారు.
గమనించి, అందుకనే దేవుణ్ణి అర్థం చేసుకోలేము. ఈ భూలోకములో ఉండగా దేవుడు మనకేదో 6 అడుగుల జానుబావుడు, దేవుడు అంటే మనలో ఒక మనిషి లాంటి వారు అని అనేటట్లుగా మాట్లాడతారు. కానీ అది కాదు. దేవుడే. ఆయనకు ఎత్తు, ఆయన పాదాలు. గమనించే, బైబిల్లో చూస్తే ఒక పాదము సముద్రము మీద, ఒక పాదము భూమి మీద మోపి సింహము గర్జించినట్లు అని ప్రకటన 10వ అధ్యాయములో చూస్తున్నాము. ఓ పాదమేమో సముద్రం మీద ఉందట, ఓ పాదమేమో భూమి మీద ఉంది. అంతటి దేవుడే ఈ లోకములో నరుడుగా జన్మించారు. యేసు జన్మించెన్ ఇలాలో, యేసు జన్మించెన్. యేసు ఈ లోకములో జన్మించారు. నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టెను, ఉయ్యాలో. నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టెను. నా తండ్రి నా కోసం ఈ లోకానికి వచ్చారు. నన్ను రక్షించడము కోసం, పాపముల నుండి నన్ను విడిపించడము కోసం, నాకు పరలోకాన్ని, అంతము లేని రాజ్యాన్ని ఇవ్వడము కోసం, నరకానికి వెళ్ళే నన్ను తప్పించడము కోసం, నశించిన దానిని వెదకి రక్షించటానికి, పాపులను రక్షించటానికి, నన్ను నరకానికి వెళ్ళకుండా విమోచించడానికి నా కోసం వచ్చారు నా దేవుడు. అందుకని క్రిస్మస్ అనబడేటువంటి పండుగ మామూలుగా చేసేయాలా, ఘనంగా చేయాలా చెప్పండి? ఘనంగా చేయాలి. చాలామంది క్రిస్మస్ని ఘనంగా చేయరు, జనవరి 1ని ఘనంగా చేస్తారు. ఏంటి అర్థం కాదు. దేవుడి లోకములో నరుడుగా జన్మించిన దానికంటే గొప్ప ఏంటయ్యా? నీ కోసం, నా కోసం, అందరి కోసం జన్మించారు కాబట్టి అది ఘనంగా ఎంచాలి కదా. మీ ఇంట్లో గృహప్రవేశం చేస్తే కొత్త బట్టలు వేసుకుంటారు మీరు. మీ ఇంట్లో పెళ్లి జరిగితే కొత్త బట్టలు వేసుకుంటారు మీ స్తోమతను బట్టి. ఏదైనా ఫంక్షన్ చేస్తే కొత్త బట్టలు వేసుకుంటారు. అలాంటిది యేసు ప్రభు దేవుడే మన కోసం జన్మిస్తే అది ముఖ్యం కాదా? క్రిస్మస్ కంటే ముఖ్యమేముందయ్యా? అందుకనే క్రిస్మస్నే 25ను మాత్రమే చేయకూడదు, 24 మాత్రమే చేయకూడదు. క్రిస్మస్ రోజు చేయాలి. క్రిస్మస్ రోజు. అవునా కాదా నేను చెప్పేది? రోజు దేవుని స్తుతించాలా, మానేయాలా? రోజు దేవా నా కోసం ఇంత కార్యము చేశారే, నా కోసం ఇంత మేలు చేశారే, నా కోసం జన్మించారు ప్రభువా, నా కోసం జీవించారు, నా కోసం పశువుల తొట్టె, నా కోసం పత్తి వస్త్రాలు, నా కోసం పశువుల పాక, నా కోసం సిలువ, నా కోసం ముళ్ళ కిరీటం. ప్రియులారా, మన కోసం దేవుడు జన్మించారు. ఎంత గొప్ప దేవుడు! విశ్వమంతయు నేలు విరాసనుడవయ్యో, విశ్వమంతయు నేలు విరాసనుడవయ్యో, పశ్వాలి యేసు ప్రభువా, విశ్వాన్ని ఏలే దేవుడు మీరు, సర్వలోకముల బరువు దేవుడవుని మీరు, సర్వలోకముల్లో ఆరాధించబడే మీరే ఈ లోకములో నరుడుగా జన్మించారు. దేవుడు నరుడుగా కన్యక గర్భముగా జన్మించినప్పుడు ఆకాశములో నక్షత్రం వెలుస్తుంది అని పారశీక మత గ్రంథములో జొరతుష్ట అనబడేటువంటి ఆయన రాశారు. ఇదిగో జ్ఞానులారా, సృష్టికర్త ఈ లోకములో జన్మిస్తారు, కన్యకా గర్భముగా జన్మిస్తారు. ఆయన జన్మించినప్పుడే ఆకాశములో ఒక విచిత్రమైన నక్షత్రం వెలుస్తుంది. ఆయన ఎక్కడ జన్మిస్తారంటే యెరూషలేము ప్రాంతములో జన్మిస్తారు. మీరు అక్కడికి వెళ్ళి ఆయన పూజించండి.
దేవుడు ఈ లోకములోకి వస్తే పూజించవద్దా? ఒక రోజున ఆకాశములో నక్షత్రం వెలిసింది, విచిత్రమైన నక్షత్రం. దాన్ని చూచారు వాడు జ్ఞానులు. ఈ యొక్క నక్షత్రాలపై అనేక పరిశోధనలు చేసే వ్యక్తులు ఆ నక్షత్రమును చూచి గ్రంథాలు తెరిస్తే అందులో కనిపించింది ఈ విషయం. అందుకని యెరూషలేములో జన్మిస్తారు అని యెరూషలేముకి బయలుదేరి జ్ఞానులు వెళ్ళారు. జ్ఞానులు వెళ్ళి యెరూషలేముని పరిపాలించే హేరోదు వద్దకు వెళ్ళి, అయ్యా మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. పూజింపవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 2వ వచనములో చూస్తే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని, ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. వాళ్ళ దేశము నుంచి ఏ పని మీద వచ్చారు వీళ్ళు? ఆ బాలుణ్ణి పూజించడానికి వచ్చారు. తూర్పు జ్ఞానులు వచ్చి రుయ్యాలో దోసిలోకి మ్రొక్కి రుయ్యాలో. తూర్పు జ్ఞానులు వచ్చి దోసిలోకి మ్రొక్కి రుయ్యాలో. తూర్పు జ్ఞానులు వచ్చి రుయ్యాలో దోసిలోకి మ్రొక్కి రుయ్యాలో. యేసు మహారాజుకు తూర్పు దేశపు జ్ఞానులు ఎందుకు వచ్చారు? పూజించడానికి వచ్చారు. ఎవరిని? పుట్టిన శిశువును పూజించాలి. నేను మాట అడుగుతున్నాను, ఈవేళ క్రిస్మస్ అనే పండుగకి వెళ్ళేవారు ఏం చేయడానికి వెళ్ళాలి? క్రిస్మస్లో యేసు వారిని పూజించడానికి వెళ్ళాలి. ఏమండి, యేసయ్యని పూజించటం మానేసి ఆ ఊరు సర్పంచ్ని కుర్చీలో కూర్చోబెట్టి ఆయనకి దండలేసి శాలువాలు కప్పుతున్నారు. అంటే ఎవరిని పూజిస్తున్నారు? ఈవేళ కొన్ని చోట్లే ఆ దేవుణ్ణి పూజించటం మానేసి డ్యాన్సులేసి స్టేజీ కట్టి అబ్బాయిలు స్త్రీలు పురుషులు స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తున్నారు. ఇదేనా పూజించటం? క్రిస్మస్ సందర్భంగా సిలువేస్తున్నారా యేసు వారిని? మానేస్తే మంచిది కదా. క్రిస్మస్ ఎందుకు చేశారు? క్రిస్మస్ కొంతమంది ఏం చేస్తారు? క్రిస్మస్ కొరకు అన్ని బాగా చేసుకుని, ఇల్లు శుభ్రం చేసుకుని, కొత్త బట్టలు వేసుకుని ఇంట్లో కూర్చుంటారు. అదా క్రిస్మస్? చాలా విచారకరము. ప్రియులారా, తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేస్తున్నారు? ఆ నక్షత్రాన్ని చూచారు. వారు బయలుదేరి వచ్చారు. 2వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనములో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై, ప్రియులారా, నక్షత్రాన్ని చూచారు. ఈ వేళ మనం చూడవలసింది ఏమిటి? 119 దావీదు సంకీర్తనలో 105వ వచనములో చూస్తే, నీ వాక్యము నా త్రోవకు వెలుగు. ఈ వేళ మనము చూడవలసినటువంటి నక్షత్రం ఏమిటంటే, ఇదిగో బైబిల్ అనబడే నక్షత్రాన్ని మనము చూడాలి. క్రిస్మస్ చేసే వాళ్ళారా ఏం చూడాలి? ఈ నక్షత్రాన్ని చూడాలి. బైబిల్ అనబడే నక్షత్రం. ఆ నక్షత్రం ఎలాగైతే వారిని నడిపించిందో ఈ నక్షత్రం మనందరినీ నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి నక్షత్రాన్ని చూచారు. రెండోది అత్యానంద భరితులై, అంటే యేసు వారున్న చోట ఆ నక్షత్రం ఆగింది. ఆ నక్షత్రాన్ని చూచి అత్యానందం. ఏ ఆనందం? ఆనందమా అత్యానందమా? ఒకడు పెళ్ళై సంవత్సరం అయింది, ఆ ఇంట్లో బాబు పుట్టాడు. ఆనందమా కాదా? ఒక ఇంట్లో పెండ్లై 45 ఏండ్లు అయింది, పెళ్ళై పిల్లలు లేరు. ఎన్నెన్నో చోట్ల ఎన్నో రకరకాలు కట్టేశారు, ఏం కాలేదు. ప్రార్థనకు వచ్చి మోకరించి దేవుని అడిగితే 2 పిల్లలు దేవుడిచ్చాడు. ఇప్పుడు చెప్పండి, సంవత్సరానికి పుట్టిన ఈ బాబు 45 సంవత్సరాలకి పుట్టిన పాప బాబు, వీళ్ళకి ఆనందం, వాళ్ళకి అత్యానందం, సత్యానందం, నిత్యానందం, మహదానందం, పరమానందం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో, ప్రభువు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. యేసయ్య నమ్మినోళ్ళు ఆనందంగా ఉండాలా, విచారంగా ఉండాలా?
నేను 6వ తరగతి నుంచి సేవ చేస్తున్నా, 11వ సంవత్సరం నుంచి. నాకు అర్థం కాంది ఏంటంటే, పెళ్ళిలో ఆనందంగా ఉంటారు, పుట్టినరోజులు ఆనందంగా ఉంటారు, ఫంక్షన్లు ఆనందంగా ఉంటారు, గృహప్రవేశంలో ఆనందంగా ఉంటారు, ప్రార్థనలో బాధగా కూర్చుంటారు. ఎంత భయంకరమండి, ఎంత సంతోషంగా. మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు, మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు, నా తనయుని మాట వినందని, నా తనయుని మాట శబ్దము తటి మేఘములో ఉద్భవించే ఉద్భవించే 126వ దావీదు సంకీర్తన 2వ వచనములో, నోటి నిండా నవ్వు, నోటి నిండా. ప్రియులారా, మన సంతోషానికి కారణం ఏమిటంటే యేసు ప్రభువే. మొదటిగా చూస్తే వారు నక్షత్రాలు చూచారు, అత్యానంద భరితులయ్యారు. 3వది ఇంటిలోనికి వాడు వచ్చారు. మనం ఏం చేయాలి? క్రిస్మస్ చేయడానికి దేవుని మందిరములోకి వెళ్ళాలి. కొంతమంది ఇల్లు బాగు చేసి, బూర్లు తినేసి, గారెలు తినేసి, కోడి మాంసం తినేసి ఇంట్లోనే ఉంటారు. అసలు ఏం మనుషులా? దేవుని వాక్యములో నెహెమ్యా గ్రంథం 10:39వ వచనములో, మా దేవుని మందిరముని మేము విడిచిపెట్టము, మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాం. 4వదిగా చూస్తే తల్లి అయిన మరియను శిశువును చూచి ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు చూచారు. మీ అందరికీ ఓ మాట చెబుతున్నా, మిమ్మల్ని నడిపించేటట్లుగా మీరు నడవండి. కేవలము దేవుని కూర్చి చెప్పడమే కాదు, దేవుడు మీకే కనబడతారు, మీతోనే మాట్లాడతారు. ప్రభు అన్నారు, ఎక్కడ నా నామమందు 2-3 కూడి ఉందురో వారి మధ్య నుందును. ఈ వచనములో చూస్తే వారు శిశువును చూచారు. 5వదిగా చూస్తే సాగిలపడ్డారు. ఏం చేశారు? సాగిలపడ్డారు. ఈ వేళే మీ అందరూ ఒక చక్కటి పని చేస్తారు. అదేమిటంటే మోకరిస్తారు. దేవుని దగ్గర మోకరిస్తారు. అమ్మా, మోకరించాలా, కూర్చుని ప్రార్థన చేయాలా? ప్రభునందు ప్రియులారా, సాగిలపడుట. 6వదిగా చూస్తే పూజించి ఏం చేస్తున్నారు? బాలుణ్ణి పూజిస్తున్నారు. అయ్యా, మిమ్మల్ని పూజించడానికే వచ్చాం, తూర్పు దేశం నుంచి వచ్చాం, మిమ్మల్ని ఆరాధించడానికే, మేము ఆయన్ని పూజించటానికి వచ్చాం. ఇప్పుడు పూజించే బాలుడు దొరికారు, మాకు కనబడ్డారు. పూజించి ఆఖరుగా చూస్తే పూజించి తమ పెట్టెలు విప్పి బంగారాన్ని, సాంబ్రాన్ని, బోళాన్ని కానుకలుగా సమర్పించారు. బోలో యేసు మహారాజుకు. కానుక గురించి మీకు ఎవరూ చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు ప్రభుని ప్రేమిస్తారు కాబట్టి చెప్పక్కర్లేదు. చాలా మందిరాల్లో ఇంట్లో అన్నీ ఖర్చు పెట్టుకుంటారు, చర్చిలో ఏ కానుక సమర్పించుకోరు. క్రిస్మస్లో చాలా మందిరాల్లో ఓ డెకరేషన్ చేయరు, ఓ షామియానా వేయించరు, ఓ లైటింగ్ పెట్టించరు, ఓ స్టార్ కట్టరు, చర్చిలో ఏమీ చేయరు. కానీ ఆ జ్ఞానులైతే బంగారం ఇచ్చారు, సాంబ్రాణిచ్చారు, బోళానిచ్చారు. ఈ రోజు నీవేమిచ్చావు? ఈవేళ ఇంత పెద్ద మందిరము కొరకు ప్రార్థన చేసి కన్నీళ్లు వలికించి, మీ కన్నీళ్లే దేవుని కానుక. దేవుడు మిమ్మను దీవించుగాక. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన ప్రభు మరలొస్తున్నారు. ఆయన రాకడికి సిద్ధపడి